ఎస్ఎల్బీసీలో ఇప్పటికీ 7 కార్మికుల ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగి 22 రోజులైనా కార్మికుల మృతదేహాలు బయటకు తేవడంలో విఫలమయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు లోకో ట్రైన్లో రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్లింది. మరోవైపు టన్నెల్లో మాన్యువల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో యంత్రం ఇన్స్టాలేషన్ ఆలస్యం జరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కార్మికుల మృతదేహాలు బయటకు తీసుకురావడం మరింత ఆలస్యం కానుంది. ఎస్ఎల్బీసీలో ఇప్పటికీ 7 కార్మికుల ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగి 22 రోజులైనా కార్మికుల మృతదేహాలు బయటకు తేవడంలో విఫలమయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు లోకో ట్రైన్లో రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్లింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సిచ్యుయేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, దాదాపు 22 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా 7 కార్మికుల ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నేటికి 22 రోజులు ఈ ప్రమాదం జరిగి 22 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అందులోనే 7 మంది చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో వాళ్ళ కుటుంబాలు తల్లడిల్లుతా ఉన్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంతకు మా వాళ్ళ పరిస్థితి బ్రతికున్నారా లేదా అని కూడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం ఏంటని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తోడు మనం చూస్తా ఉన్నాం టీన్యూస్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. లోపల ఏదైతే సహాయక చర్యలు మాన్యువల్ గా చేస్తా ఉన్నారో అవి మనం టీన్యూస్ డెస్క్టాప్ పైన చూస్తా ఉన్నాం. అవి కొద్దిసేపటి క్రితం డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే లోపల విధులు నిర్వహించి వచ్చారో వాళ్ళ సంబంధించినటువంటి విజువల్స్ అవి ఓన్లీ టీన్యూస్ ఎక్స్క్లూజివ్ గా మనం చూపిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి లోపల ఎంత తీవ్రమైన కఠినమైనటువంటి పరిస్థితులు, తర్వాత ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. లోపల ఏదో టీబీఎం మిషన్ ఉందో అది మొత్తం కూడా చెల్లా చెదురైపోయింది. దానికి సంబంధించినటువంటి పార్ట్స్ చాలా బరువైనటువంటివి, చాలా టన్నుల కొద్ది బరువైనటువంటివి. అవి దాంట్లో మధ్యలో ఈ మట్టి తర్వాత ఈ రాళ్లు అవన్నీ కూడా పేరుకుపోయాయి. మట్టి రాళ్లు తొలగిస్తున్నటువంటి క్రమంలో టీబీఎం మిషన్ కూడా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ప్లాస్మా కట్టర్ తో కట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ తరం కావటం లేదు. దానికి సంబంధించి ఇప్పటికే రోబోలను తో సహాయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి రోబోలు పంపించినప్పటికీ కూడా అది 3 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అది లోపలి పూర్తి స్థాయిలో ప్రమాదకర పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఇప్పటి వరకు కూడా చేరలేదు. చేరినప్పటికీ కూడా అక్కడ దాని ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ కూడా ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. కానీ ప్రాణాలకు తెగించి కూడా కొంతమంది లోపలికి వెళ్ళి ఎవరైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నారో వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మనకు ఆ విజువల్ ద్వారా అర్థం అవుతుంది లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే లోపల ఈ టైగర్ కాక్స్ అని చెప్పేసి కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. టైగర్ కాక్స్ అంటే మన టింబర్ డిపోకి సంబంధించినటువంటి ఏవైతే దుంగలు కర్రలు ఉంటాయో ఆ కర్రలు సింగరేణి లో వాడతారు. ఎక్కడైతే పై కప్పు ప్రమాదం ఉందో దానికి పోటీగా అంటే సపోర్ట్ గా పెట్టుకుంటారు. ప్రమాదం వచ్చే ముందు కొంత సౌండ్ వస్తుంది, దానివల్ల కొంత సేఫ్టీ కావచ్చు అని చెప్పేసి అవి కూడా యూజ్ చేస్తున్నప్పటికీ లోపలైతే ప్రమాదం అయితే చాలా తీవ్రతరంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జరిగిన ప్రమాదం జరిగింది, మరి ఇప్పుడు లోపలికి వెళ్లే వాళ్ళు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు. మరి ఏమి జరగకుండా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు అయినా సరే లోపలైతే చాలా రిస్క్యూ చేస్తా ఉన్నారు. కానీ 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో అసలు ఇప్పటి వరకు 22 రోజులైంది. 22 రోజులు అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, తర్వాత డిజాస్టర్ మేనేజర్ సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఇక్కడ
పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ ఫలితం అయితే ఇప్పటివరకైతే కనిపించట్లేదు. శేఖరాచారి, మీరు చెప్తున్నట్టుగా టీ న్యూస్ స్క్రీన్ లో మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ గా వీడియోస్ లోపలివి అంటే మిషన్ ఎంత భారీ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మట్టిని ఇసుకని తొలగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా 3 days అయినా లోపలికి వెళ్ళిన అవి కనీసం కటింగ్ చేసే యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు కూడా ఇన్స్టాలేషన్ అవ్వలేదని అంటున్నారు. సో అది ఆ మిషన్ తొలగించే వరకు మనకి ఎలాంటి ఆచూకీ లభించే అవకాశం లేదంటారా? ఇప్పుడు టీబీఎం సంబంధించిన టీబీఎం కి సంబంధించిన మిషన్ దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుంది. అది ఆ 150 మీటర్ల పొడవుకు సంబంధించి 3 లేయర్లుగా ఉంటుంది. అంటే 3 ప్లాట్ఫామ్లుగా ఉంటుంది. పై ప్లాట్ఫామ్ లోనే మనకు 16 రోజుల రిస్క్ చేస్తే ఒక గురుప్రీత్ సింగ్ అనేటువంటి పంజాబ్ అతనికి సంబంధించినటువంటి మిషన్ ఆపరేటర్ సంబంధించినటువంటి మృతదేహం లభించింది. అయితే ఆ లేయర్లన్నీ పైన ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా తొలగించాలంటే ఖచ్చితంగా ఇవి కటింగ్ చేసుకుంటూ పోవాలి. మిషన్ కటింగ్ చేయాలంటే దాంట్లో పైన బురద, మట్టి, తర్వాత కాంక్రీట్ గా మారింది. అదంతా కూడా డ్రిల్లింగ్ మిషన్ ద్వారా డ్రిల్ చేస్తున్నప్పటికీ అంత వైబ్రేషన్ వస్తుంది లోపల. ఆ డ్రిల్ చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ మిషన్ కి సంబంధించినటువంటి చాలా బరువైనటువంటి యంత్రం కాబట్టి అవి కటింగ్ చేయాలంటే చాలా కష్టతరంగా ఉంది. ఆ కటింగ్ చేసుకుంటూ పోతుంటే ఎక్కడైతే ఈ కిర్లకు సంబంధించినటువంటి డాగ్స్ చూపించినావో అదే ప్రదేశంలో వాళ్ళు దాదాపుగా D1, D2 దగ్గర చూపించారు. D2 ఏదైతే ప్లేస్ ఉందో దాంట్లో ఈ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. మరి D1, D2 నుంచి D1 వరకు కూడా వాళ్ళు తవ్వకాలు జరుపుతా ఉన్నారు. మధ్యలో దాదాపుగా ఆ మధ్య అంతా తవ్వారు, కానీ ఇంకా కింద ఉండొచ్చు అని చెప్పేసి కిందికి కూడా తవ్వుతున్నటువంటి క్రమంలో అక్కడ భారీగా వాటర్ కూడా వస్తా ఉంది. ఆ వాటర్ వస్తున్నటువంటి క్రమంలో వాటర్ ఒక వైపు ఎత్తిపోయడం ఒక వైపు అయితే తర్వాత మిషన్ కట్ చేయడం మరొక ఎత్తు, తర్వాత బురద ఎత్తిపోయడం కూడా మరి కష్టతరంగా మారిందని చెప్తా ఉన్నారు. దీనికి తోడు ఏదైతే రోబోకి సంబంధించినటువంటి ఇటాచి మాదిరిగా ఉండేటువంటి యంత్రం ఏదైతే లోపలికి వెళ్తే ఈ బురద అంతా కూడా తోడేస్తుంది. ఈ బురద తీసేసి కన్వేర్ బెల్ట్ పైకి ఎత్తేస్తుందని చెప్పారు, కానీ అది ఇప్పటి వరకు కూడా అక్కడికి చేరుకోలేదు. దాంట్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇన్స్టాలేషన్ కూడా పూర్తి అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి దానికోసం కొంత టైం అయితే వెయిట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది ఒకవేళ అది వినియోగంలోకి వస్తే ఎటువంటి రిజల్ట్ ఉంది అంటే ఒక మనిషి చేసే దానికన్నా 15 రెట్లు పని చేస్తుంది, అధికంగా చేస్తుందని ముందు చెప్పారు. కానీ అది ఇన్స్టాలేషనే కాలేదని చెప్పేసి మనకు ఇప్పుడు తెలుస్తా ఉంది. కేవలం మనుషులు చాలా కష్టపడి చేస్తున్నటువంటి పని మాత్రమే మనకు స్క్రీన్ పైన టీనస్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మనుషులు అంటే లోపలికి ర్యాట్ హోల్ టీమ్ మైనస్ కావచ్చు, తర్వాత సింగరేణి కావచ్చు, చాలా బృందాలు 12 బృందాలు దీంట్లో పనిచేస్తా ఉన్నాయి. నిరంతరంగా పనిచేస్తా ఉన్నారు. 3 షిఫ్టులుగా పనిచేస్తా ఉన్నారు. 22 రోజులుగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఫలితం అయితే ఇప్పటి వరకు రాకపోవడంతో చాలా మంది కూడా ఇక్కడ వచ్చి అంటే ఇక్కడ నిరంతరంగా ఎవరైతే ఈ రిస్క్ టీంలను అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇక్కడ కూలీలు ఉన్నారు, తర్వాత చాలా మంది అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి జిల్లా అధికారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వెయిట్ చూస్తా ఉన్నారు. అయిపోతే ఎప్పుడు అయిపోతుందా ఇది అని చెప్పేసి, ఎప్పుడు దీని రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి కూడా ఇక్కడ టైం అంటే ప్రతినిత్యం కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం అయిపోవచ్చు, రేపు అయిపోవచ్చు అని చెప్పుకుంటే ఈ రోజు వరకు 22 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు రిజల్ట్ మాత్రం 7 మంది ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. మరి ఎంత టైం పడుతుందని కూడా మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అది ఎంత అంటే ప్రమాద పరిస్థితిలో ఉంది అంటే లోపల వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో కూడా ఊహించని పరిస్థితి ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూడా లోపల పనిచేయాల్సినటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు రెస్క్యూ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా పెద్ద రిస్క్ ఉందని అనుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ సునీత, రెస్క్యూ చేసే వాళ్ళకి కూడా రెస్క్యూ ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఈ రోబో యంత్రాలను తీసుకెళ్లాలి. అసలు మానవులకు ఎలాంటి ప్రమాదం జరగదు, మనుషులు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి హాని జరగొద్దని చెప్పేసి ఈ ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఆ ప్రయత్నం ఇప్పటి వరకు సఫలం కాలేదు అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇది అయితే ముందుకు నిజంగా కూడా సింగరేణి వాళ్ళు కావచ్చు, తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, వాళ్ళు నిరంతరంగా కృషి చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకే అంతుబట్టని లోపలికి వెళ్ళి ఎవరైతే అంత కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకే అంతుబట్టని పరిస్థితి ఉంది లోపల. వాళ్ళు బయటికి డ్యూటీలు దిగి వచ్చినప్పుడు మనం ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడితే అసలు ఏం అర్థమైతలేదు సార్ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద సంఘటన జరిగింది. ప్రభుత్వం మాత్రం దీని మీద ఇప్పటి వరకు కూడా ఒక అధికారి యొక్క ప్రకటన ఒకవైపు అసెంబ్లీ నడుస్తా ఉంది, అసెంబ్లీలో ప్రకటన చేయట్లేదు. లేదంటే అంతకు ముందు గత 4-5-6 రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు 11వ తారీఖు రోజు ఖచ్చితంగా దీనిపైన సీఎం స్థాయిలో ఒక రివ్యూ ఉంటుందని చెప్పినాడు. కానీ ఆ రివ్యూ ఇప్పటి వరకు పెట్టలేదు. ఆ తర్వాత దానిపైన ఒక ప్రకటన కూడా చేయలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీములు టైం అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు డ్యూటీలు చేస్తా ఉన్నారు. వాళ్ళు మాత్రమే అక్కడ ఏం జరుగుతుందని కనీసం అప్పుడో ఇప్పుడు ఒక సమాచారం వస్తుంది, ఒక అధికారిక ప్రకటన చేస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం ఎటువంటి మంత్రి కానీ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో
రివ్యూ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా దీనిపైన మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పలు విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి సింత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.